నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను హిమోష. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న తిరుమల తిరుపతి నెయ్యి సరఫరా టెండర్ల వ్యవహారమైతే ఇప్పుడు రాజకీయ పరిపాలన వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోందని చెప్పాలి. 2014 నుంచి 2019 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి కల్తీ నెయ్యిలో భాగంగా ముఖ్యంగా తీవ్ర చర్చకు దారితీస్తుందని చెప్పాలి. దేవస్థానానికి ఎవరు నెయ్యి సరఫరా చేశారు, ఏ ధరకు సరఫరా జరిగింది, మరి టెండర్లు ఏ విధంగా దక్కాయి అన్న అంశాలపై ఇప్పుడు వరుస ప్రశ్నలైతే లేవనెత్తుతున్నాయి. ప్రత్యేకంగా ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనే మహారాష్ట్ర కేంద్రంగా ఉన్న యూనిట్ టెండర్లలో కూడా కీలక పాత్ర పోషించిందన్న ఆరోపణలు రాజకీయ వేదికలపై వినిపిస్తున్నాయి. ఇది నిజమా లేదా రాజకీయ ఆరోపణలేనా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇక 2014 నుంచి 2019 వరకు టీటీడీ నెయ్యి టెండర్లలో కూడా ఇందాపూర్ డైరీ పేరు పునరావృతమవుతూ కనిపిస్తోందని విమర్శలైతే చెబుతున్నాయి. కొన్ని టెండర్లలో తక్కువ ధరకు సరఫరా చేయడం, కొన్ని సందర్భాల్లో L1 కాకపోయినా సరఫరా అవకాశాలు కూడా రావడం అనేది అనుమానాలకు తావిస్తుందని చెప్పాలి. మరోవైపు టెండర్లలో పాల్గొన్న ఇతర కంపెనీల మధ్య సిండికేట్ ఉండవచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇవన్నీ ఇప్పటి వరకు ఆరోపణల స్థాయిలోనే ఉన్నాయి. ఇక నెయ్యి ధరలపై వినిపిస్తున్న ప్రశ్నలు, ఒకవైపు మార్కెట్లో అధిక ధరలు, మరోవైపు టీటీడీకి తక్కువ ధరలకైతే సరఫరా ఎలా సాధ్యమైంది, అసలు ఆ సమయంలో నాణ్యత ప్రమాణాలు కూడా ఏ విధంగా పరిశీలించారు, ల్యాబ్ టెస్టులు ఎవరు నిర్వహించారు, ఈ ప్రశ్నలన్నిటికీ స్పష్టమైన అధికారిక సమాధానాలైతే ఇప్పటికీ బయటకు రాలేదని చెప్పాలి. అందుకే ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు అవసరమన్న డిమాండ్ కూడా గట్టిగానే వినిపిస్తుంది. ఇక ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు మలుపుకుంటుందని చెప్పాలి. అంటే ఒకవైపు ఇది గత ప్రభుత్వాల విధానాలపై ప్రశ్నలుగా మారుతుండగా, మరోవైపు ప్రస్తుత రాజకీయ ప్రయోజనాల కోసం కూడా వాడుకుంటున్నారన్న ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయని చెప్పాలి. అంటే నిజంగా ఏమైనా అక్రమాలు జరిగాయా, లేదా ఇది రాజకీయ ఆరోపణల పరంపరేనా? అంటే ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే సంపూర్ణ పారదర్శక విచారణ అత్యవసరమన్న అభిప్రాయం అయితే అన్ని వర్గాల్లో వినిపిస్తుంది. ఇప్పుడు ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో, ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నది రాబోయే రోజుల్లో తెలియాల్సి ఉంది. అందరికీ తెలిసిన విషయమే. అంటే ఏంటంటే దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న తిరుమల తిరుపతి నెయ్యి సరఫరా టెండర్లకు సంబంధించి ఈ వ్యవహారం అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావచ్చు, పరిపాలన వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసిందని చెప్పాలి. అంటే 2014 నుంచి 2019 మధ్య తిరుమల తిరుపతికి దేవస్థానానికి ఎవరు నెయ్యి సరఫరా చేశారు, మరి ఎక్కడ కల్తీ జరిగింది, ఏ ధరలకు టెండర్లు వేశారు, అంటే ఏ ధరలకు వీరు సరఫరా చేశారు, టెండర్లు ఏ విధంగా దక్కాయి అన్న వాటిపై అయితే ప్రతి ఒక్కరిలో ఏ రాజకీయంలో చూసినా ఇదే ప్రశ్న లేవనెత్తుతుందని చెప్పాలి. అంటే ఎక్కడ కల్తీ జరిగింది, ఎవరు చేశారు, మరి ఇంతటి దారుణానికి ఎవరు ఉడిగట్టారు, మరి ఇంత జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారు అని చాలా మంది ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరూ అడుగడుగును ప్రశ్నిస్తున్నారు. ఇంత చేసినా కూడా ఎవరికి కూడా సరైన సమాధానం తెలియకపోవడానికి చాలా మంది ఏమనుకుంటున్నారంటే రాజకీయ పరంగా జరుగుతున్న అంశాలే అని కూడా చాలా మంది తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు చూద్దామండి, ముఖ్యంగా ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అయితే జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు సునంద గారు, నెల్లూరు జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ గారు. సునంద గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్కారం అండి. సునంద గారు చెప్పండి, ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీ నెయ్యి. అసలు టీటీడీలోకి సరఫరైన నెయ్యి విషయంలో చూసుకుంటే ఇటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎక్కడ చూసినా ఎవరి నోట చూసినా కూడా అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత ప్రత్యేకమైన అంత గొప్ప ప్లేస్లో అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎవరు ఇలా చేశారు, ఇది నిజంగా రాజకీయ పరంగా తీసుకొచ్చంటారా, లేదు అంటే భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి ఇలా ఎవరైనా ఒడిగట్టుంటారంటారా, అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటారు, దీనికి కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? అందరికీ నమస్తే అమ్మా. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చాక కల్తీ నెయ్యి అని చెప్పి టీటీడీ దేవస్థానానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కల్తీ నెయ్యి సరఫరా చేసిందని చెప్పి ఒక ఉధృతంగా ప్రజల్లోకి ఒక అభద్రతా భావాన్ని, ఒక తప్పుడు సందేశాన్ని తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే భక్తుల మనోభావాలు దెబ్బతీసద్దో, టీటీడీ అనేది చాలా పవిత్రమైనది. ప్రపంచం మొత్తం మీద, దేశం మొత్తం మీద మన హిందువులు కానీ ఎవరైనా సరే, 2 తెలుగు రాష్ట్రాలు కానీ మొత్తం ఇండియా మొత్తము చాలా గొప్పగా ఆలోచించే తిరుమల తిరుపతి దేవస్థానం దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అంత పెద్ద తప్పుడు ఏదైతే నింద ఉందో దాన్ని మోపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద భక్తుల మనోభావాలను దెబ్బతీశారు మొన్నటి వరకు కూటమి ప్రభుత్వము. కానీ సిట్ కానీ సిబిఐ కానీ వాళ్ళ ఇదిలో వచ్చిన వాళ్ళ రిపోర్ట్ లో వచ్చింది కల్తీ కాలేదు, అడల్ట్రేషన్ కాదు, కల్తీ కాదు, నెయ్యిలో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ కానీ ఫిష్ ఆయిల్ కానీ ఎలాంటివి లేవు అని చెప్పి
సిబిఐ కానీ సిట్ కానీ స్పష్టత ఇవ్వడం జరిగింది. నాణ్యతా పరీక్షలు నిర్వహించినాక ఒక స్పష్టతను తీసుకొని వచ్చి ఎటువంటి కల్తీ లేదని చెప్పి దేవదేవుడు సాక్షిగా దేవుడు ఉన్నాడు అని నిరూపిస్తూ కల్తీ జరగలేదు నెయ్యిలో అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోర్లన్నీ మూయించే విధంగా పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎంతో ఎత్తున ఒక అబద్ధాన్ని ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా, అలాగే భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా నెయ్యిలో, లడ్డులో కల్తీ ఉంది అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని ఆపడానికి ఈ రోజు అయితే సిట్ గాని సిబిఐ గాని లేదు, యానిమల్ ఫ్యాట్ లేదు, ఫిష్ ఆయిల్ లేదు, పంది కొవ్వు లేదు, వాళ్ళు ఏదైతే చెప్పారో అవేవి లేవు అని చెప్పి ఈరోజు స్పష్టీకరించింది. దానికి దేవదేవుడికి మనం అందరం కూడా నమస్కరించుకోవాలా. అది భగవంతుడు ఉన్నాడు అని మరొక్కసారి వెంకటేశ్వర స్వామి నిరూపించారు. అలాగే 2014 నుంచి 2019 వరకు సిబిఎన్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజలందరూ కానీ నెటిజన్లు కానీ సోషల్ మీడియాలోనే కానీ ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా అడుగుతూ ఉండేది ఏంటంటే 2025లో ఇందాపూర్ నుంచి 628 రూపాయలు పర్ కేజీకి వాళ్ళు టెండర్ వేశారు. ఇది ఇందాపూర్ ఇది ఏదైతే ఉందో ఇది హెరిటేజ్ కి సంబంధించిన, చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ కి సంబంధించిన 22 సంస్థల్లో ఒక సంస్థ ఇందాపూర్. అక్కడ నుంచి ఈ కొత్తగా 2025లో టెండర్ హై టెండర్ వేసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు కాబట్టి అందరికీ ప్రజల్లో అనుమానాలు, భక్తుల్లో అనుమానాలు రేకెత్తేది ఏంటంటే 2014 నుంచి 2019 మధ్య కూడా టీటీడీ నెయ్యి టెండర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2014లో 306 రూపాయలు పర్ కేజీ ఇందాపూర్ నుంచి, అలాగే 2078లో 2016లో 278 రూపాయలు ఒక కేజీకి టెండర్ వేసి తీసుకున్నారు. మరి అప్పుడు కల్తీ జరుగుంటుంది కదా ఖచ్చితంగా. ఏదైతే హెరిటేజ్ ఉందో హెరిటేజ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇందాపూర్ నుంచి, అలాగే హర్యానా నుంచి జై అంబే మా అగ్రో మిల్క్స్ అండ్ ప్రొడక్ట్స్ నుంచి టెండర్లు వేశారు. అప్పుడు వేసిన వైష్ణవి గాని లేకపోతే బోలే బాబా, హరీష్ తర్వాత బోలే బాబా గాని మారింది, కానీ ముందు హరీష్ మిల్క్ ప్రొడక్ట్స్ అని ఉండేది. ఆ 2 సంస్థల నుంచి వీళ్ళు కూడా సరే వాళ్ళతోటి సిండికేట్ ఏర్పరచుకొని డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ నుంచి కాకుండా ఇండైరెక్ట్ గా ఇందాపూర్ నుంచి, అలాగే హర్యానా నుంచి, జేఎంబే నుంచి, రెండింటి నుంచి కూడా టెండర్స్ పాల్గొని తక్కువకి కోట్ చేసుకొని నెయ్యిని సరఫరా చేశారు. ఇప్పుడు ప్రజల్లో గాని భక్తుల్లో గాని రేకెత్తే అనుమానాలు ఏంటంటే ఖచ్చితంగా ఇందాపూర్ అంటే హెరిటేజ్ సంస్థని ముందు పెట్టుకొని వెనక పెట్టుకొని ఇందాపూర్ నుంచి హర్యానా నుంచి ఆయన టెండర్లు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారని ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా, నెటిజన్లు కానీ ఎవరైతేనేమి ఇప్పుడు విమర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే 2025లో ఇందాపూర్ నుంచి హెరిటేజ్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉంటుందో అప్పుడే హెరిటేజ్ వాళ్ళు పాల్గొంటున్నారు టెండర్స్ లో. కాబట్టి ఖచ్చితంగా మాకు అందరికి అనుమానాలు ఉన్నాయి. మళ్ళీ 2014 నుంచి 19 వరకు నాణ్యత మీద పరీక్షలు నిర్వహించి స్వచ్ఛందంగా నాణ్యత పైన పరీక్షలు నిర్వహించి అది ఎంతవరకు కల్తీ లేదా కల్తీ ఉందా అనేది ఒకసారి ఖచ్చితంగా దేవదేవుడికి ఎలాంటి ఆరోపణలు లేకుండా ఇది రాజకీయ ఆరోపణ కాదు అని నిరూపించుకోవడానికి ఒక్కసారి మళ్ళీ స్వతంత్రంగా కల్తీ లేదు అని అనేసి ఒకసారి మళ్ళీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా శాంపిల్స్ మళ్ళీ తీసి ఒకసారి పరీక్షలు చెయ్యాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా కోరుతున్నాము. సునంద గారు, ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే మీరు అన్నట్లుగా ఇందాపూర్ అంటే డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కావచ్చు, అంటే ప్రోడక్ట్స్ లిమిటెడ్ అనే మహారాష్ట్ర కేంద్రంగా ఉన్న యూనిట్ టెండర్లలో కూడా కీలక పాత్ర పోషించిందన్న ఆరోపణలు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. అంటే రాజకీయ వేదికలపై అంటే ఇవి వినిపిస్తున్నాయి. అంటే ఇది నిజమా కాదా అన్న ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయన్న విషయం అందరికి తెలిసిందే. అంటే మీరే విధంగా చెప్తారు మరి? హెరిటేజ్ సంస్థ వెనకుండి ఇందాపూర్ నుంచి, అదే నేను మీకు ఇప్పుడు కూడా చెప్పాను, ఇందాపూర్ నుంచి హర్యానా నుంచి ఖచ్చితంగా టెండర్లు అయితే పాల్గొన్నారు వీళ్ళు 2014 నుంచి 2019 వరకు. ఇప్పుడు మేము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో 324 రూపాయలు 325 రూపాయల కిలో నెయ్యి సరఫరా చేస్తే కల్తీ అన్న వాళ్ళు 206 రూపాయలకే 2014లో 306 రూపాయలకే, అలాగే 278 రూపాయలకే ఒక కేజీ 2016లో సరఫరా చేస్తే దాంట్లో కల్తీ లేదా, కల్తీ ఉందా లేదా అనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈ రోజు కూటమి ప్రభుత్వానికి లేదా? ఖచ్చితంగా ఉంది కదా. ఇందాపూర్ ఏదైతే ఉందో అది హెరిటేజ్ సంస్థ కాబట్టి
ఖచ్చితంగా ఒక 2 సంస్థలతోటో, 3 సంస్థలతోటో సిండికేట్ అయ్యి డైరెక్ట్‌గా ముందుకు రాకుండా సిబిఎన్ గారు వెనకుండి హెరిటేజ్ సంస్థల నుంచి కూడా నెయ్యి సరఫరా చేశారు. కానీ ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏందంటే, వీళ్ళు హెరిటేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పెరుగు కర్ణాటక గాని అలాంటి రాష్ట్రాలకు వీళ్ళు సరఫరా చేసినప్పుడు, ఆ పెరుగులో కూడా పాల శాతం తక్కువుంది. అసలు పాల శాతమే లేదు అని చెప్పి ఆ రాష్ట్రాలన్నీ వీళ్ళని బ్యాన్ చేశారు హెరిటేజ్‌ని. దానికి ఆ సంస్థ చైర్మన్ కూడా ఒప్పుకొని ₹1,00,000 వాళ్ళకి పరిహారంగా, నష్టపరిహారంగా కూడా కట్టించడం జరిగింది. ఈ సందర్భంగా మీకు ఈ విషయం ప్రజలందరికి కూడా తెలియజేయాలి. హెరిటేజ్ సంస్థ ఎంత మోసాలు చేస్తుందో, పాల శాతం తక్కువ ఉన్న పాలని సరఫరా చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇలాంటి సంస్థల ద్వారా ఇందాపూర్ నుంచి గాని, హర్యానా నుంచి గాని సిండికేట్ అయ్యి అప్పుడు ఏవైతే టెండర్‌లో పాల్గొన్నాయో వాళ్ళ వెనక బ్యాక్ ఎండ్‌లో ఉండి వీళ్ళు ఖచ్చితంగా సిండికేట్ అయ్యి నెయ్యి సరఫరా చేశారని ఖచ్చితంగా మాకందరికైతే అనుమానం ఉంది. పూర్తి నిజాలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి రావాలంటే ఒక్కసారి మళ్ళీ దర్యాప్తు చేపట్టాలి. ఎన్‌డీఆర్ గాని, ఎన్‌డీటీటీ గాని ఏవైతే సంస్థలు ఉన్నాయో పెద్ద సంస్థల నుంచి దర్యాప్తు చేపట్టాలని ఈ సందర్భంగా భక్తులమి, ప్రజలమి, ప్రతి ఒక్కళ్ళమి కోరుకుంటున్నాము. సునంద గారు చెప్పండి, అంటే టెండర్ల విషయంలో కనుక మనం చూసుకుంటే తక్కువ ధరలకు సరఫరా చేయడం కావచ్చు, అంటే కొన్ని సందర్భాల్లో L1 కాకపోయినా కూడా సరఫరా అవకాశాలు రావటం ఏంటన్న కూడా అనుమానాలు కూడా తావిస్తోందనే చెప్పాలి. అంటే మరోవైపు టెండర్లలో పాల్గొన్న ఇతర కంపెనీల మధ్య కూడా సిండికేట్ ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇవన్నీ ఇప్పటి వరకు ఆరోపణల స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు. అంటే మీరేమంటారు, నిజంగా ఇది ఆరోపణల పరంగా తీసుకోవచ్చు అంటారా? లేదు అంటే కనుక ఇది వరకు కూడా అంటే దాని ధరలు అంటే ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయని చెప్పవచ్చు అంటారు? మరి అసలు ఇలాంటి ఒక అనుమానానికి ఒక విపరీతమైన ఒక సజావుగా సాగిపోతున్న ఒక టీటీడీ ఒక పవిత్రమైన ఒక సంస్థ ఏదైతే ఉందో, ఒక దేవుడికి కూడుకున్న ఒక ప్రజలందరూ ఒక భక్తి భావంతో ఉండే ఒక సంస్థని దాంట్లో కల్తీ జరిగిందని తీసుకొచ్చింది. ముఖ్యంగా ముందు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు ఎటుపోయారో గానీ ఈ రోజు ఎక్కడ ఆయన అడ్రస్ కూడా లేదు. ఎవరికి కూడా ఏ ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పడం లేదు. కల్తీ కలిసింది, అయోధ్యకు 1,00,000 లడ్లు పంపించారు, దాంట్లో కూడా పిగ్ ఫ్యాట్ ఉంది, దాంట్లో కూడా ఫిష్ ఆయిల్ ఉంది అని ఎన్నో అబద్ధాలు చెప్పి కనీసం వీళ్ళు చూసారమ్మా ఆ రోజు కూడా? ఆ రోజైనా వీళ్ళకి తెలుసా లడ్డు నెయ్యిలో ఏదైతే సరఫరా ఉందో ఆ నెయ్యిలో కల్తీ ఉందని తెలుసా? కల్తీ వీళ్ళు చూసారా? వీళ్ళు ఏమన్నా కనీసం దాని మీద ఒక నివేదిక జరిపారా? ఒక పరీక్షలు జరిపారా? ఏమీ ఒక సమగ్రమైన ఎటువంటి అవగాహన లేకుండా తప్పుడు ఆరోపణలు చేసి దేవదేవుడి మీద, ఎంతో పవిత్రమైన తిరుపతి దేవస్థానాల మీద ఆరోపణలు చేసిన ఈ కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా 2014 నుంచి 2019 వరకు వాళ్ళు చేసిన తప్పుడు నిర్ణయాలు, హెరిటేజ్ ద్వారా ఏదైతే తక్కువ నాణ్యత తక్కువ గల నెయ్యిని సరఫరా చేశారో దాన్ని కూడా పరీక్ష చేసి అసలు ఎంతవరకు ఆ నెయ్యి ఎట్లా గిట్టుబాటు అయింది వీళ్ళకి? ₹306, ₹325 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సరఫరా అన్నప్పుడు కల్తీ అని మాట్లాడిన వీళ్ళకి 2014 నుంచి 2019 వరకు ఎలా గిట్టుబాటు అవుతుందమ్మా? ₹306, సునంద గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఎలా గిట్టుబాటు అయ్యింది, ఎలా జరిగింది అని చెప్పేసి. మరి చాలా మంది ఏమంటున్నారంటే ప్రభుత్వం మారడంతోనే ఈ ధరలు ఎందుకు మార్పు జరిగింది, మరి ఇదివరకు ఎందుకు అలా లేదు అని చెప్పి చాలా మంది అంటే వారు ఆవేదన వ్యక్తం చేయడం కావచ్చు, అదే విధంగా మండిపాటు కూడా జరుగుతుంది. అంటే ఇదివరకు అలా ఉండే ధరలు ఇప్పుడు ఎందుకు ఉండటం, అంటే ప్రభుత్వం మారిన తర్వాతే ఈ ధరల మార్పు అనేది ఎందుకు వచ్చింది అని చాలా మంది అడగడం కూడా జరుగుతుంది. అంటే ఇలా ఎందుకు వచ్చిందంటారు? మరి ధరల మార్పు విషయానికి వస్తే ఎందుకు ధరలు మార్చడం జరిగిందంటారు? అంటే ప్రభుత్వం మారితేనే ధరలు మారుతాయి అన్నట్ట, లేకపోతే ఏమంటారు? దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు మరి? సునంద గారు
రిపీట్ చేయరా? బై సిగ్నల్ ప్రాబ్లం అయి కట్ అయింది. పర్వాలేదండి, చెప్పండి. ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ ఓకే. చేయరా ప్లీజ్? సురేంద్ర గారు, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదండి, అంటే గిట్టుబాటు ధరల గురించి అయితే మాట్లాడడం జరిగింది. అంటే మార్కెట్లో అధిక ధరలు కావచ్చు, ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా మంది ఇదివరకు పాల ప్యాకెట్ కావచ్చు, నెయ్యి ధరలు కూడా కావచ్చు, అంటే హెరిటేజ్ నుంచి వచ్చే కాదు ఏ ప్రోడక్ట్ అయినా సరే ఇదివరకు ఒక ధరలు ఉండేవి, ఇప్పుడు ఒక ధరలు ఉంటున్నాయి అని చెప్పి, అంటే ప్రభుత్వం మారిన తర్వాత ధరల విషయానికి వస్తే మార్పు చెందింది అని చెప్పేసి, అంటే ఇదివరకు ఒక ధరలు, మరి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాతే ధరల విషయానికి వస్తే మార్పులు ఎందుకు జరిగినాయి అంటారు? మరి దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? యాక్చువల్ గా ఎవరైతే లోయర్ బిడ్ ఉంటాయో ప్రతి 6 నెలలకి టీటీడీ సంస్థ ఏదైతే టీటీడీ నుంచి ప్రతి 6 నెలలకి ఒకసారి టెండర్స్ ని పిలవడం జరుగుతుందమ్మా. దాంట్లో లోయర్ బిడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా సరే గీకి సంబంధించిన అగ్మార్క్ ఉండే వాళ్ళని తీసుకొని వాళ్ళకి టెండర్ ని ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు ఏం చేశారంటే ఇంత తక్కువకి మీరు ఎట్లా సరఫరా చేశారు, అప్పుడు కల్తీ కాబట్టి మేము రేట్లు పెంచి మేమే పాల్గొంటాము. హెరిటేజ్ సంస్థ బ్యాక్ ఎండ్ లో ఉండి ఏవైతే ఇందాపూర్ ఏదైతే ఉందో, హర్యానాలో ఏదైతే ఉందో మాంబ వీటన్ని ఈ సంస్థల నుంచి మేమే టెండర్స్ లో డైరెక్ట్ గా పాల్గొని 625 రూపాయలు దాన్ని పెంచి ఈ మిగిలిన డబ్బులు ఏదైతే ఉందో వాళ్ళ జోబుల్లో పోవడానికి వీళ్ళు డైరెక్ట్ గా కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో హెరిటేజ్ తరఫున డైరెక్ట్ గా పాల్గొంటున్నారు. అట్లాగే వీళ్ళు దాన్ని సమర్థించుకోవడానికి 325కి 350కి నెయ్యి ఎలా వస్తుంది అని చెప్పి అడిగి దాంట్లో కల్తీ కలిసింది కాబట్టి మేము పారదర్శకంగా ఉంటాం కాబట్టి 625 రూపాయలని ఈ రోజు దాన్ని పెంచి మాట్లాడుతున్నారు. అది పబ్లిక్ గా ప్రజలందరికీ విదితమే. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు రోజు రోజుకి అసహ్యంగా దిగజారే రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే దేవదేవుడు సాక్షాత్తు మన ప్రత్యక్ష దేవైన కలియుగ వెంకటేశ్వర స్వామిని గురించి మళ్ళీ ముందంతా కూడా యానిమల్ ఆయిల్ ఫ్యాట్ కలిసింది, పిగ్ ఫ్యాట్ కలిసిందని మాట్లాడి ఈ రోజు బాత్రూమ్స్ కడిగే కెమికల్స్ ఏదైతే ఉందో అవి కలిసిందని చెప్తున్నారు. అసలు ఆయన నోటికి అడ్డు ఆపు అనేది ఒక అబద్ధం చెప్పడానికి అసలు ఆయన నోటికి అడ్డు ఆపు అనేది లేదు. ఏ మాట మాట్లాడొచ్చు, ఏ మాట మాట్లాడకూడదు అనేది ఒక ఇంగితం ఇంత వయసు వచ్చినా కూడా 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి లేదని మనం ఈ సందర్భంగా మనము ప్రతి ఒక్కళ్ళ మనసుకి ఎక్కాలి ఈ విషయము. ఆయన ఎంత అసభ్యంగా మాట్లాడతారో ఏ విషయం కూడా ఒక నిజము నిర్ధారణ లేకుండా ఎలాగా ఆరోపిస్తారో ఒక విషయం అని చెప్పేసి మనం ఈ సందర్భంగా మనము గ్రహించాలా. అలాగే ఈ గవర్నమెంట్ మారాక ఈ రేట్లు మీరు ఏదైతే అడిగారో ఆ రేట్లు మాత్రము వాళ్ళు ముందు ప్రభుత్వాన్ని వాళ్ళు ఆరోపించి వాళ్ళు దాన్ని అనుమానించి అవమానించి లడ్డు విషయాన్ని ఒక తప్పుదావలో తీసుకెళ్లి వాళ్ళు రేట్లు పెంచుకొని వాళ్ళ సొంత ప్రలోభాల కోసము వాళ్ళ జోబిలో డబ్బులన్నీ వేసుకోవడానికి ఈ మార్పును తీసుకొచ్చారని మేము నిక్కచ్చిగా నిర్బంధంగా నిశ్చయంగా చెప్తున్నాము. రైట్. సునంద గారు, ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది ఎక్కడికైతే సరఫరా అవుతుందో, అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి ఎప్పుడైతే సరఫరా అవుతుందో, మరి టీటీడీకే ఎస్పెషల్గా తక్కువ ధరలకు సరఫరా చేయడం అనేది ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలు కూడా ప్రజల నుంచి కావచ్చు, సామాన్య వ్యక్తుల నుంచి కావచ్చు, అధికారుల నుంచి కావచ్చు, ప్రతి ఒక్కరి నుంచి ఇదే ప్రశ్నలు ఏమనెత్తుతుందని చెప్పవచ్చు. అంటే దీన్ని ఏ విధంగా తీసుకొచ్చు అంటారు? అంటే మరి ఎందుకు టీటీడీకే తక్కువ ధరలకు సరఫరా చేయడం, ఇది ఎందుకు జరుగుతుందంటారు? మరి మామూలుగా కొన్ని లక్షల కేజీలు అవసరం అవుతుంది కాబట్టి ఒక సంస్థకి దాంట్లో మినిమం ఆదాయం ఎంతైతే ఉంటుందో ఎవరైనా సరే బిడ్స్ పాల్గొనే వాళ్ళు ఏదైతే తక్కువకి కోట్ చేస్తే వాళ్ళే దానికి టెండర్ ఇస్తారు కాబట్టి ఒక కేజీకి ₹1, ₹2 మార్జిన్ వేసుకొని కూడా టెండర్లు పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది నాకు తెలిసి. దాంట్లో అన్ని లక్షల కేజీలు సరఫరా చేయాలి కాబట్టి ఎవరు కూడా సొంతంగా నష్టపోయి అయితే ఎవరు బిజినెస్ అయితే చేయరు కదమ్మా. ఎవరు కూడా ఏదైనా సరే ఒక లాభం కోసమే బిజినెస్ చేస్తారు కదా. అలాగే నెయ్యి కూడా కాకపోతే అక్కడ పవిత్రత దేవుడు అనేది కలిసింది కాబట్టి ఎటువంటి ఈ కల్తీలు జరపకుండా వాళ్ళకి వచ్చిన మార్జిన్ ని తక్కువ మార్జిన్ పెట్టుకొని మిగిలిన సంస్థల్లో కాకుండా మన టీటీడీకి సరఫరా చేయాలని అనుకుంటారు ఏ సంస్థ అయినా సరే. దాంట్లో వీళ్ళ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళైతే మరీ అక్కడ ఒక రేటు ఇక్కడ ఒక రేటు మళ్ళీ 2025లో విపరీతంగా పెంచేసి 300ని 625గా చేసి దీంట్లో మీరు కల్తీ చేశారు మేము కల్తీ చేయలేదని చెప్పుకోవడానికి దీన్ని పెంచి ఎక్కడ లో బిడ్ ని తీసుకోకుండా క్వాలిటీ మేము ఇస్తామని చెప్పి హై బిడ్ లో వీళ్ళు టెండర్స్ తీసుకొని
దాన్ని అప్రూవ్ చేశాయి. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలు గాని, భక్తులు గాని గమనించాల్సింది ఏందంటే, చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పుడు ప్రచారాలని పక్కన పెట్టి, ఏదైతే దేవదేవుడి విషయంలో వీళ్ళు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ప్రజలకి, భక్తులకి. ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు ఆరోపించారు కాబట్టి ఈ సందర్భంగా భక్తులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎస్ సునంద గారు, ఈ మొత్తం మీదట మనం చూసుకుంటే ఈ వ్యవహారం అంతా అంటే ఇప్పుడు పూర్తిగా ఒక రాజకీయ రంగుగా పుంజుకుంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఒకవైపు అంటే ఇంకోవైపు కనుక చూసుకుంటే ఇది గత ప్రభుత్వాల విధానాలపై ప్రశ్నలుగా కూడా మార్చే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే మరోవైపు కూడా ఇటు ప్రస్తుత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్న సందేహాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అంటే ఇవి నిజంగా ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారంటారా, మరి దేనికోసం చేస్తున్నారంటారు దీన్ని? చంద్రబాబు నాయుడు గారు తాను తీసిన గుంతలో తానే పడతారు అన్న విధంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ని, జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుగా చూపించాలా ప్రజలందరికీ అని అనుకొని, దేవుడు అనే ఇది కూడా లేకుండా టిటిడి సంస్థ మీద, దైవ సంస్థ అయిన టిటిడి మీద, అలాగే లడ్డు మీద, పవిత్రంగా చెప్పుకునే లడ్డు మీదే ఆయన అంత తప్పుడు ప్రచారం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే రాజకీయ ఆరోపణే అమ్మా. అదైతే ఆయన తీసుకొచ్చిన ఇది, ఆయన తీసిన గుంతలో ఆయనే పడ్డారు. ఈ రోజు హెరిటేజ్ సంస్థలు కూడా, అసలు ఇదంతా జరిగింది కూడా హెరిటేజ్ సంస్థల నుంచే అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకునే విధంగా చేశారు. అనుకోవడం కాదు, అది నిజం కూడా అని చెప్పి చాలా సంస్థలు చెప్తున్నాయి. ఇదైతే ఖచ్చితంగా ఈ హెరిటేజ్ సంస్థల నుంచి వచ్చిన నెయ్యి అయితే ఏదైతే ఉందో ఆ నెయ్యిని 2014 నుంచి 2019 వరకు సరఫరా చేసిన నెయ్యి ఏదైతే ఉందో, ఇందాపూర్ నుంచి, మా అంబికా నుంచి, మా అంబా నుంచి ఏదైతే వచ్చిందో, హర్యానా నుంచి, వాటిని కూడా ఖచ్చితంగా పరీక్ష చేసి స్వచ్ఛందంగా. సునంద గారు, ఫైనల్ గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడగదలుచుకున్నానండి. అంటే దీంట్లో కూడా ఏమైనా అక్రమాలు జరిగినాయి అంటారా, లేదు అంటే ఈ రాజకీయ ఆరోపణల పరంపరంగానే తీసుకోవచ్చు అంటారా? ఏది కూడా మేము కూటమి ప్రభుత్వం లాగా మేమైతే అట్లా దేవుడి మీద నిందేసే వాళ్ళం కాదు. ప్రజల మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఎట్లన్నా కూడా అట్లా చేసే వాళ్ళం కాదు. వాళ్ళలాగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని బెదిరించి దాంట్లో నెయ్యిలో కల్తీ జరిగిందని మీరు ఎందుకు చెప్పలేదు, మిమ్మల్ని ఇబ్బంది పెడతాము, మీరు ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పండి, యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పండి, ఎన్నో బెదిరింపు కాల్స్ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి పోయి ఆయన పబ్లిక్ గా లోకేష్ గారికి ఫోన్ చేయడం కూడా జరిగింది. ఆయన రెస్పాండ్ అవ్వలేదు. ఇట్లాంటి నీచ రాజకీయానికి దిగజార్చే ప్రభుత్వం లాంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం కాదు. ఏదైనా సరే భగవంతుడి విషయంలో తప్పు ఎవరు చేసినా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అలాగే 2014 నుంచి 2019 వరకు ఆయన కూడా తక్కువ ధరకి నెయ్యి సరఫరా చేశారు. కాబట్టి ఆ హెరిటేజ్ సంస్థలు వెనక ఉండి ముందు ఇందాపూర్ లాంటి సంస్థలను పెట్టుకొని నెయ్యి సరఫరా చేశారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ హయాంలో జరిగినది కూడా ఒకసారి పరీక్షించాలని చెప్పి ప్రజల తరఫున మేమందరం కోరుకుంటున్నాము. రైట్ సునంద గారు, థ్యాంక్ యూ అండి. ఈ డ్రైవ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇప్పుడు ఈ వ్యవహారం అంతా తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, ఏపీ రాజకీయాల్లో కావచ్చు, అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావచ్చు, ఎటు చూసినా అంటే ఎవరికి లాభం వస్తుంది, మరి ఎవరికి నష్టం జరుగుతుంది, ఎక్కడ కల్తీ జరిగింది, అంటే నిజంగా కొంతమంది ఏమంటున్నారంటే అంత పవిత్రమైన దేవస్థానంలోని కల్తీ జరిగింది అంటే వీరు ఇంకా ముందు ఎన్ని అన్యాయాలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అంటే ఎక్కడ చూసినా కల్తీ నెయ్యి వ్యవహారం అంతా ఇప్పుడు చాలా రకంగా దుమారం రేపుతుందని చెప్పాలి. తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర చూసినా గానీ కల్తీ నెయ్యి వ్యవహారం చూడాలి. మరి నిజంగా కల్తీ నెయ్యి అనేది కల్తీ జరిగిందా, మరి మన అధికారులు ఏమంటున్నారు, అధికారులు ఎందుకు అలా చూస్తున్నారు, మరి ఇన్ని రోజులకి ఈ వ్యవహారం ఎందుకు ఇప్పుడు బట్టబయలైందన్న ప్రశ్నలు కూడా గట్టిగానే లేవనెత్తుతున్నాయని చెప్పాలి. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి బీఆర్కే డ్రైవ్. మరొక డ్రైవ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.